ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇక్కడికి రావద్దని, నా చెల్లి మీద నీ చూపు పడకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? తండ్రి చూపు దోషం కాదు, ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం నా చెల్లికి అవసరం లేదమ్మా. అవసరం లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ తండ్రిగా అది నా బాధ్యత. బాధ్యత గురించి నువ్వు మాట్లాడుకో. నాన్న గగన్, ఇక్కడ వినిపించాల్సింది గొడవలు కాదు, పెళ్లి మంత్రాలు. అవి వినిపించాలంటే ఈ మనిషి ఇక్కడ కనిపించకూడదు. వెళ్ళిపోమను. బావా, ఒక తండ్రి కూతుర్ని పెళ్లి కూతుర్లా చూసే క్షణం అది ఆయన జీవితానికి పండుగ బావా. దాన్ని మనం ఆపకూడదు బావా. దయచేసి అర్థం చేసుకో. ఎన్నిసార్లు చెప్పాను మీకు? నా బాధ అర్థం కావట్లేదా? మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. ఇతను అసలు ఈ పెళ్లిలో ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ అమ్మా, నువ్వు బాధపడతావని నేను సైలెంట్గా ఉంటున్నాను. లేదంటే ఇదంతా చేసింది నువ్వని నాకు అర్థమైంది. ఇంకొక తప్పు, నా చెల్లి పెళ్లిలో నీ వల్ల ఇంకొక తప్పు జరిగితే భూమి, నిన్ను జీవితంలో క్షమించను. గగన్, భూమి, చాలా థ్యాంక్స్ అమ్మా. నా కూతుర్ని పెళ్లి కూతురులా చూశాను, అక్షంతలేసి ఆశీర్వదించాను. కానీ ఎందుకు నాకు కన్యాదానం చేయాలనుంది. నా పిచ్చిగాని అది అత్యాస అవుతుందమ్మా. నెరవేరదని నాకు తెలుసు. నేను ఇక వెళ్తానమ్మా. మీరెక్కడికి వెళ్ళొద్దు మావయ్య, నేనున్నాను కదా. మీరు అత్తయ్యతో కలిసి పూరిని శివని ఆశీర్వదిస్తారు. ఇది నా మాట. భూమి, నా కొడుకు ఒప్పుకోడమ్మా. అందుకే నేను పెళ్లి మండపంలో కొంచెం దూరంగా నుంచుని పెళ్లి చూస్తాను. ఏం మాట్లాడుతున్నారు? మీతో నేను అక్షింతలు వేయిస్తాను, కన్యాదానం కూడా చేయిస్తాను. నన్ను నమ్మండి మావయ్య. అంటే నా వల్ల నీకు వాడికి మంచి గొడవలు రావడం నాకిష్టం లేదమ్మా. అయ్యో మావయ్య, మాది టామ్ అండ్ జెర్రీ ఫైట్స్. తిడితే తిట్టనివ్వండి మావయ్య, ఆ తిట్లన్నీ నేను దీవెన్లుగా తీసుకుంటాను. ఆయన కోపం తాత్కాలికం, ప్రేమ శాశ్వతం మావయ్య. మీకింకో విషయం తెలుసా? మీ కొడుకు ఈ భూమి లేకుండా ఒక్క క్షణం కూడా హ్యాపీగా ఉండలేడు. నన్నొక్క మాట అంటే ఆయన 100 సార్లు బాధపడతాడు. నా మీద అంత ప్రేమ పెంచుకున్నాడు. అయినా మావయ్య, ఇవన్నీ మీరు మర్చిపోండి. మెహూనా మావయ్య. అక్కడ కూర్చోండమ్మా. ఇలా ఇవ్వండి. బాబు, అమ్మాయితో గౌరీ పూజ చేయించాలి. తల్లిదండ్రులను కూడా కూర్చోమనండి. పంతులు గారు, ఆమెకి అన్నీ నేను నా భార్య కలిసి ఈ పూజ జరిపిస్తాం. అలాగే నాయనా, కూర్చోండి.
ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదశాదనం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ. హాయ్ సార్. రండి కూర్చోండి. నేను చెప్పినట్టుగా శోభా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం భూమి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశారా? చేశాను శరత్చంద్ర గారు. ఒక సంతకం చేస్తే సరిపోతుంది. అల్లుడు గారు, ఆస్తంతా భూమి పేరు మీద రాసేస్తున్నారా? రాయాల్సిన అవసరం వచ్చింది. నా కష్టార్జితం కాని ఆస్తిని నేను అనుభవిస్తున్నానని నా ముందు నిలబడ్డానికి కూడా ధైర్యం చేయలేని వాళ్లతో అనిపించుకోవలసిన కర్మ నాకేం పట్టలేదు. అది కాదు అల్లుడు గారు, ఒకసారి అమ్మాయితో కూడా మాట్లాడితే బాగుంటుందేమో. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆస్తి మొత్తం భూమి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలి.